కత్తెర గుర్తుకే మన ఓటు, కత్తెర గుర్తుకే మన ఓటు, కత్తెర గుర్తుకే మన ఓటు, కత్తెర గుర్తుకే మన ఓటు, కత్తెర గుర్తుకే మన ఓటు. కత్తెర ఓటు గెలుపుదాం. గ్రామ సమస్య గ్రామ ఒక్క నిమిషం గ్రామ సమస్యలు పరిష్కరించుకుందాం, కత్తెర గుర్తుకు ఓటేద్దాం. గ్రామ సమస్యలు పరిష్కరించుకుందాం, కత్తెర గుర్తుకు ఓటేద్దాం. గ్రామ సమస్యలు పరిష్కరించుకుందాం, కత్తెర గుర్తుకు ఓటేద్దాం. కత్తెర గుర్తుకే మన ఓటు, కత్తెర గుర్తుకే మన ఓటు, కత్తెర గుర్తుకే మన ఓటు. ప్రస్తుతము నిజామాబాద్ జిల్లా ఆరుమూరు మండల రాంపూర్ గ్రామంలో మనం ఉన్నాము. నేను మీ పొన్నాల చంద్రశేఖర్, తెలంగాణ ఫోకస్ టీవీ. ఈరోజు జరుగుతున్నటువంటి రెండో విడతలో భాగంగా, ఎన్నికల్లో భాగంగా పలు ప్రాంతాలలో సర్పంచ్లుగా, వార్డు మెంబర్గా వారి వారి గ్రామాన్ని అభివృద్ధి చేసుకునే దిశలో ముందుకు వెళ్తున్నటువంటి ప్రచారంలో భాగంగా మనము ఈరోజు 17వ తారీఖు నాడు జరగబోయేటువంటి సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా మనము ఇప్పుడు రాంపూర్ గ్రామంలో ఉన్నాము. ఇక్కడ గంట సత్తమ్మ మరియు అనిల్ గారు బరిలో ఉన్నారు. వారితో పాటు మరిద్దరు సర్పంచ్గా పోటీలో ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు ఏవి ఉన్నాయో వారిని మరిన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్. నేను 3 పార్టీల తరఫున కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ తరఫున 3 కలయికతో ఇండిపెండెంట్గా చేస్తున్నాను. ఇట్టి సమస్యల్లో ఊర్లో చాలా సమస్యలు ఉన్నాయి, నా దృష్టికి తీసుకొచ్చడం జరిగింది. దాంట్లో ప్రధానమైన సమస్య పథకాలు పూర్తిగా సగం అయిపోయింది, ఇంకా పూర్తిగా కాలేదు. దాన్ని నిర్మాణం చేయించడం జరుగుతుంది. రెండవది అంబేద్కర్ భవనం ఇక్కడ ఉంటుంది పక్క పొంటి, గత 10 సంవత్సరాల నుండి అది అంతే పెండింగ్ ఉంది. దాన్ని నిర్మాణం చేపిస్తాను. ఇలాగే ఈరోళ్ళ ప్రవీణ్ నుండి ప్లాట్ నుండి బండు రమేష్ ప్లాట్ వరకు లైట్లు లేవు, కల్వర్ట్లు లేవు, విద్యుత్ స్తంభాలు లేవు. అవి నిర్మాణం చేయడం జరుగుతుంది. 4వది వచ్చేసి లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు లేవు, వారికి సుఖం మంజూరు చేయడం జరుగుతుంది. కట్ట మీద బతుకమ్మ వాడడానికి ఆడళ్ళు నైట్లో వెళ్తారు, వాళ్ళకు విద్యుత్ దీపాలు, మరి కట్ట మీద మైసమ్మ మెట్లు, అది ఒక ప్రధాన సమస్యగా ఉంది రాంపూర్లో. క్రిస్టియన్ వారికి వాళ్ళకు సమాధి లేదు. ఇక్కడ క్రిస్టియన్ వారికి మొత్తానికి శ్మశాన వాటిక సమాధి అంటే శ్మశాన వాటిక లేదు. అది ప్రధాన సమస్యగా అది అట్లనే ఉంది గత 20 సంవత్సరాల నుండి. భూమి కల్వర్టు నిర్మాణాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. 10 సంవత్సరాల నుండి అస్తవ్యస్తంగా ఉంది. దాన్ని పూర్తిగా తొలగించి నిర్మాణం కొత్తగా చేపడతారు. సీసీ రోడ్లు అక్కడక్కడ పెండింగ్ ఉన్నాయి, ఇంకా దాన్ని సుగా చేపిస్తాను. నిరంతరం వాటర్ సప్లై ఊళ్ళో సగం ఊరికి వస్తున్నాయి, సగం ఊరికి వస్తలేవు. దాన్ని నిరంతరం 24 hours ప్రతి ఇంటికి నీళ్ళు వచ్చే విధంగా నేను ప్రధాన సమస్య తీరుస్తాను. వీధి దీపాలు బాగు చేయట. వీధి దీపాలు ఇప్పటిదాకా ఉన్నాయి, కొన్ని మధ్యలో స్తంభాలు కానీ అవి లేవు, లైట్లు లేవు. అవి పూర్తిగా నేను అధికారంలోకి వచ్చిన కూడా పూర్తి అందరి సహకారంతో నిర్మించగలుగుతాను. ప్రతి 2వ శనివారం బేగం హాస్పిటల్ మందులు ప్రతి బీపీ పేషెంట్ వాడు, షుగర్ పేషెంట్ వాడు, వాళ్ళకు అందరూ కైకిలు చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ బేగం హాస్పిటల్ వచ్చి ఇక్కడనే గ్రామ పంచాయతీలో ప్రతి 2వ శనివారం బేగం హాస్పిటల్ మందులు ఇవ్వబడడం జరుగుతుంది. ఇల్లు లేని వారికి మరియు ప్లాట్ లేని వారికి ప్రభుత్వంచే గుర్తింపించి వారికి తగు ప్లాటు కానీ ఇల్లు కానీ నిర్మించడం జరుగుతుంది. దీనితో పాటు యువత చాలా బాగా ఉన్నారు ఊళ్ళో, నిర్లక్ష్యం. వారికి ఇండస్ట్రియల్ రుణాలు తప్పకుండా ఏ విధంగా అయితే వాళ్ళు చేయగలుగుతారో, ట్రాక్టర్స్ కానీ ఆటోలు కానీ మిగతా ఇండస్ట్రియల్ చిన్న చితక అన్ని రంగాలకు ఇప్పించడం జరుగుతుంది. మహిళా ప్రోత్సాహకారం, మహిళలు ప్రతి వాళ్ళు బీడీలే చేస్తున్నారు, వేరే దానికి పోతలేరు. ప్రతిదీ ఈ బీడీ కార్మికులు కాకుండా ఒక చిన్న ఇండస్ట్రీలు కొలిపితే ఊరు బాగుపడుతుంది. ఊరు బాగుపడితే అందరూ బాగుపడతారు. ప్రతి మహిళ ఇంటికి దీపం వల్ల. బీడీ కార్మికులు ఉన్నారు ఇక్కడ చాలామంది, వారికి బీడీ పింఛన్ లేదు. ఖచ్చితంగా నేను వచ్చిన తర్వాత వారికి బీడీ పింఛన్ ఇప్పించగలను. 4వది వృద్ధాప్య పింఛన్ చాలా ఉన్నారు భార్యాభర్తలు, వారికి గవర్నమెంట్తో మాట్లాడి నా సూచన ఏంటంటే ముఖ్యమంత్రి గారికి తెలియాలి. ఇప్పుడు మా అమ్మ ఉన్నది, మా నాన్న ఉన్నాడు. మా నాన్న డెత్ అయిపోయింది అనుకో, మా అమ్మకి రావడానికి 1 సంవత్సరం పట్టింది ఒక పింఛన్ రావాలంటే. ఇవ్వాలని ఉన్నది నాకు మనసునే కొడుకుగా, కానీ నా దగ్గర డబ్బులు లేక మా అమ్మ సంవత్సరం
ఎట్లా బతికిందో నాకే తెలియదు. అలాంటి వారు చాలా ఉన్నారు దీంట్లో. హరీష్ ఒకరిని తప్పకుండా ఇప్పగలుగుతారు. ఇలాంటి ఈ గ్రామంలో రాంపూర్ గ్రామంలో ఇలాంటి సమస్యలతో నెలకొని ఉంది. ఈ సమస్యలు సుమారుగా ఒక గ్రామంలో ప్రాథమికంగా కావాల్సినటువంటి మౌలిక వసతులన్నీ కూడా ఉండాల్సిన అవసరం ఎంతకైనా ఉందని చెప్పేసి వారు అధికారంలోకి వస్తే తప్పకుండా వీటన్నింటిని కూడా నేను చేయిస్తానని తాను ముందుగా గ్రామ ప్రజల ఓటర్లందరినీ కూడా వారు తమ కత్తెర గుర్తుకు ఓటు వేయమని చెప్పేసి వారు సవినయంగా కోరుతూ ఉన్నాడు. వారి మాటలో మరి మీ గుర్తు ఏ గుర్తో చెప్పండి. గుర్తు కత్తెర గుర్తు ఓటేసి ఒకసారి అందరు ఆస్వాదించగలని కోరుచున్నాను. అదేవిధంగా ప్రధానంగా సమస్య గుడి నిర్మాణం సుఖ అతి తొందరలో జరగబోతుంది. అది సుఖ నా ఆయంలో తప్పకుండా అతి తొందరగా దాని సుఖ నిర్మాణం చేసుకుంటాం. కత్తెర గుర్తుకు చెప్పు కత్తెర గుర్తు గ్రామ ప్రజలందరూ గుర్తు ఓటేసి గ్రామ ప్రజలందరూ కలిసికట్టుగా 17వ తారీఖు నాడు కత్తెర గుర్తుకు ఓటేసి 2వ నెంబర్ ఉంటుంది, దానికి అందరూ సహకరించగలని మళ్ళీ దానితో పాటు పరిష్కరిస్తానని తెలియజేస్తున్నాను. గ్రామంలో ఉన్నటువంటి యువతతో కూడా మనము గ్రామ సమస్యల మీద యువతతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒక్క నిమిషం అన్నగారు, వారికి మీ మద్దతు ఏ విధంగా తెలియజేస్తారు? గ్రామంలో ప్రధానంగా చూస్తూ ఉంటే మొత్తం సమస్యలతో కూడుకున్నటువంటి రాంపూర్ గ్రామం అనేది చెప్పుకోవచ్చు. ఇప్పుడు అన్నగారు చెప్పినటువంటి విషయాలను చూస్తూ ఉంటే మరి ఇక్కడ ఉన్నటువంటి యువతను కూడా మరిన్ని విషయాలు అడిగి తెలుస్తుందని చెప్పండి అన్నగారు. ఇట్లా అందరికీ నమస్కారం. రాంపూర్ గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి. వీధి దీపాల్లో మధ్యస్థానంలో వైర్లు మీరు చూస్తున్నారు, కిందికి ఉన్నాయి. అవి ఏ వస్తువు ఏదైనా పెద్ద వెహికల్ పోయినా తలుగుతుంది. చాలా వరకు మాకు దృష్టికి తీసుకొచ్చారు. అలాగే వాటర్ కూడా నిరంతరం రావాలి. మాకు వాటర్ సోర్స్ ఎక్కువ ఉన్నది, కానీ గ్రామ ఇళ్ళకి నీళ్ళు వస్తలేవు. దానికి చిన్న సమస్యనే కానీ అది వాస్తవ దృష్టికి తీసుకుపోతుంది సెక్రటరీ గత 2 సంవత్సరాల నుంచి. దాన్ని కూడా చెప్పినాము, తన సత్యమ్మ గారు కానీ తన దృష్టికి తీసుకుపోయినాము. ఆమె పరిష్కరిస్తామని గట్టిగా హామీ ఇచ్చిండ్రు. మేమందరము రాంపూర్ ప్రజలందరూ వాళ్ళకు ఓటు వేసి కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తామని మేము తెలియజేస్తాం.